మరి ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మరి చెప్పినటువంటి తమ్ముడికి నేను వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మరికొన్ని మాటలను నేను హెచ్చరికను మీ సన్నిధికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. మరి రమ అన్నయ్య ఇలా ప్రార్థన పెట్టాలనగానే నాకు చాలా తలంపులు వచ్చినాయండి. ఏవో రకరకాల తలంపులు. మరి ఈ తలంపులతో దేవుని సన్నిధికి రావాలని నేను ఎంతగానో హెచ్చరించబడ్డాను. అయితే ఏదేమైనా కూడా మరి దావీదు చెప్పినటువంటి మాటలు చాలా శ్రేష్టమైనటువంటి మాటగా మరి బైబిల్లో మేము చూసినప్పుడు దావీదు చూపినటువంటి విధేయత దేవునికి మరి ఎవరు చూపించినట్టుగా కనబడరండి. దావీదు జీవితం చాలా ప్రత్యేకమైన జీవితంగా కనబడుతూ ఉంటుంది. ఈ సందర్భానికి వచ్చినప్పుడు నేను కొన్ని మాటలను మీ మధ్యకు నేను తీసుకొని రావాలని ఆశపడుతున్నా. దానికి 2-3 వాక్యాలు నేను మిళితం చేసి నేను దేవుని యొక్క మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. మొదటిగా గబగబా బైబిల్ చదవగలిగే వాళ్ళు నాకు హెల్ప్ చేయాలండి. గబగబా బైబిల్ చదవగలిగే వాళ్ళు నాకు హెల్ప్ చేయాలి. హబక్కూకు రాస్తున్న గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనాలను చదివి వినిపించారు ఒకరు. మరొకరు 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాలు చూద్దామండి. హబక్కూకు ప్రార్థన ఆ వాద్యముతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. నేను ఈ మాటను మీ మధ్యకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నా. సంవత్సరములు జరుగుచుండగా ఇదిగో దేవా నిన్ను గుర్చినటువంటిది నేను విన్నప్పుడు నేను ఎంతగానో భయపడుతూ ఉన్నాను అని ఈ యొక్క ప్రవక్త హబక్కూకు చెబుతూ ఆయన అంటూ ఉన్నాడు. సంవత్సరములు జరుగుతుండగా మా జీవితాలలో నీ కార్యాన్ని నూతన పరచు అని దేవుడు ఆ యొక్క ప్రవక్త దేవుని ముందు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. దావీదు అంతకంతకు వర్తిల్లెను. దావీదు అంతకంతకు వర్తిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతనికి తోడుగా ఉండను. ఆ 2 మాటలు నేను కాయిన్ సైడ్ మాటలు చెప్తాను. ఒకటేంటండి, ప్రవక్త చెప్తూ ఉన్నాడు సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాన్ని నా పట్ల నూతన పరచు అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. 2వ కోణాన్ని మనం చూసినట్లయితే దావీదుని గురించి దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే దావీదట అంతకంతకు వర్ధిల్లెనట. ఇంకేనండి కింద సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండను. ఏమండి ఎవరి జీవితాల్లోనైనా సరే మనుషుని యొక్క ఎవరి జీవితాల్లోనైనా సరే ఆశీర్వాదాలు జరగాలి అంటే దేవుని యొక్క నూతన కార్యం అనేటువంటిది వారి జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని కార్యము నీ జీవితంలో నెరవేర్చబడకుండా దేవుని దృష్టి అనేటువంటిది నీ జీవితం మీదనో నీ కుటుంబం జీవితం మీదనో పడకుండా ఎవరు కూడా వారి యొక్క ఆశీర్వాదాలను బెత్తడి పొడుగు చేసుకోలేరండి. వాక్యము చెప్తుంది ఎంత కష్టపడి కూడా ఎవరు కూడా వారి యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క వాసనని దేవుని కార్యమును నూతన పరచబడకుండా దేవుని వాత్సల్యత ఒకరి జీవితాల్లోని కానీ కుటుంబంలోని కానీ రాకుండా ఎవరు ఎంతగా కష్టపడినా కూడా వారు మూరేడు కూడా వారి ఆశీర్వాదాలను పెంచుకొనే లేడు. వాక్యం చెప్తున్నటువంటి సత్యం. చాలా మంది ఏం చేస్తారంటే ఆశీర్వాదాల కొరకు అరులు చేస్తూ ఉంటారండి. ఆశీర్వాదాల కొరకు ఏవో ప్రయాసాలు పడుతూ ఉంటారు, ఏవో కష్టపడుతూ ఉంటారు, దానాలు చేస్తూ ఉంటారు, ధర్మాలు చేస్తూ ఉంటారు, లేదా ఏవో గొప్ప గొప్ప కార్యాలను చేసి ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రజలైనటువంటి వారు ఆశపడుతూ ఉంటారు. కానీ వాక్యము చెప్తున్నది సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన దేవుని కార్యము నీ జీవితంలో నూతన పరచబడకపోతే ఏ మనుషుడు కూడా ఆశీర్వాదానికి కర్త కాలేడు.
అందుకని దానికి రెండో మాట చెప్తున్నాడు, యెహోవా అతనికి తోడైండెను కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుని తోడు నీకు కావాలి. ఈ మాటను నేను చెప్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యముల నుంచి నాకు అనేక మాటలు గుర్తుకు వస్తూ ఉన్నాయని ఇందాక తమ్ముడు కూడా జ్ఞాపకం చేశాడు. దావీదును ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నారు. ఈ యొక్క ఆది కాండము మనం వెళ్ళినట్లయితే యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇదిగో మరి కుటుంబంలో ఇదిగో 12 మంది అన్నదమ్ములు పుట్టగా 12 మందిలో అతి చిన్నవాడుగా యోసేపు ఉన్నాడు. ఏమాత్రము లెక్కలేనటువంటి వ్యక్తిగా తండ్రికైతే ఇష్టడుగా ఉన్నాడు, కానీ మిగతా వారిలో ఎవరికి అనుగుణమైనటువంటి వ్యక్తిగా యోసేపు లేడు. అన్నదమ్ములందరికీ యోసేపును చూస్తే ఏమందంటే వీడు కలలు కనేటోడురా, వీడు మనందరి మీద కలలు కంటున్నాడురా అని కక్ష పెట్టుకున్నటువంటి యోసేపును దేవుడు ఏం చేస్తాడంటే ఐగుప్తుకి రాజుగా చేస్తాడు. నేను ఆ విషయాన్ని ఊరికే గుర్తు చేస్తామని. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ దావీదు అనేటువంటి కలగట్టమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. తండ్రికి మాత్రం ఇష్టం లేనటువంటి, అంటే తండ్రి లెక్కలో లేనటువంటి వ్యక్తి, ఇష్టం లేనటువంటి కాదు కానీ తండ్రి లెక్కలో లేనటువంటి వ్యక్తి ఎక్కడో గొర్రెలు దాచుకున్నటువంటి దావీదును దేవుడు దృష్టించాడు. దావీదును బట్టి దేవునికి ఇష్టమైంది. దావీదును దృష్టించగా ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదు ఏమాడండి ఇశ్రాయేలులకు రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే అనాథగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఏమాత్రము తన అందాన్ని బట్టి తనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఏమాత్రము నమ్మకం లేనటువంటి ఎస్తేరు అనేటువంటి ఒక అనాథ బాలిక ఏమైందండి 121 దేశాలకు ఏమైందండి పట్టపు రాణిగా అయింది. ఎవరిగా అయిందండి? పట్టపు రాణిగా అయింది. ఎందుకు మాట చెప్తున్నా అంటే యెహోవా నీకు తోడు లేకపోతే ఏ మనుషునికైనా దేవుని తోడు కనుక లేకపోయినట్లే యెహోవా అతనికి తోడుగా ఉండను కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లెను. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే, ఎవరి జీవితంలో నేను సరే నువ్వు కనుక వర్ధిల్లాలంటే దేవుడు నీ జీవితంలో నీకు తోడుగా ఉండాలి. దేవుని యొక్క ఇదో కార్యములు నీ జీవితంలో నూతన పరచబడుతూ ఉండాలి. ఎలా నూతన పరచబడుతూ ఉంటాయి? చాలా మంది అంటూ ఉంటారండి, ఎందుకు మా జీవితాల్లో నూతన పరచబడడం లేదు అని. అంటే దేవుని కార్యములు నూతన పరచబడాలి అంటే దానికి చాలా క్వాలిటీస్ కావాలండి. కొన్ని మాటలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఎందుకు అంటే దేవుడు తన కార్యాలను ఎలా నూతన పరచబడిపోతూ ఉన్నాడు, ఎలా ఆ కార్యాలను చేయబోతూ ఉన్నాడు, నేను ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తానండి. మీ జీవితంలో దేవుడు నీ కొరకైనటువంటి నూతన కార్యాన్ని కనుక నువ్వు చేయాలి అంటే నీవు ఒక రకమైనటువంటి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు వెళ్ళాలండి. అవి ఎలా ఉండాలో నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తానండి. నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అంటే, దేవుడు నీ జీవితంలో తన దృష్టిని నీ పట్ల నిలపాలి అంటే మనకు కొన్ని క్వాలిటీస్ కావాలండి. ఆ క్వాలిటీస్ నెంబర్ 1 జ్ఞాపకం చేస్తున్నాం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18-19 వచనం మనం చూద్దామండి. గబగబా చదవాలి. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18-19 వచనాలను చూద్దాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోవును. ఏమండి దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో దేవుడు నీ మరణ వినాలంటే, దేవుడు నీకు కాపుదలగా, దేవుడు నిన్ను లక్ష్య పెట్టేటువంటి వాడిగా, దేవుడు తన కార్యాలను నూతనము చేయాలని ఆశపడితే నీ జీవితంలో నువ్వేం చేయాలంటే పాపాన్ని లక్ష్య పెట్టని వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ జీవితంలో దేవునికి అవిధేయంగా ఉన్నటువంటి ఏ విషయాన్నైనా లక్ష్య పెట్టని వ్యక్తిగా నువ్వు వెళ్ళాలి. ఇది దేవుని కార్యము, ఇది ఇదిగో నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి. నా మాటలో కానీ, ఇదిగో నా చూపులో కానీ, నా నడతలో కానీ, నా బ్రతుకులో కానీ నీళ్ళు వల్ల ఇదిగో ప్రతి క్షణము దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి పాపమును లక్ష్య పెట్టినటువంటి జీవితము నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నేను లక్ష్య పెడతాడండి.
నేను అనేక సార్లు నేను మా చెల్లెలనే చెప్తాను, చాలా సార్లు మా చెల్లెలనంటే అంబేద్కర్ కూడా ఎవరనే మీ చెల్లెలు అంటాడు. ఏంటంటే ఎవరైనా మీ చెల్లెలు అంటాడు. నేను చాలాసార్లు నేను ఆ బిడ్డను బట్టి నేను నమ్మకమైనటువంటి సాక్ష్యం ఇవ్వగలను. ఎందుకంటే దేవుని కొరకు తనంత సవాలుగా తన జీవితాన్ని నిర్మించుకున్నదో నేను చాలాసార్లు నేనే కొన్నిసార్లు నేను ఆ పిల్లని చూసి నేను ఇదైపోతూ ఉంటాను. నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలంటే తనను ఆశీర్వదించడమే కాదు, ఇక్కడకున్న ఒక్కొక్కరు దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే నీవు ఆశీర్వదించబడ్డాన్ని బట్టి దేవుని నామము ఘనపరచబడుతుందని యోహాను సువార్తలో చెప్తూ ఉన్నాడు. మనమందరం ఆశీర్వదించబడాలని, నీవు ఆశీర్వదించబడాలని, నేను ఆశీర్వదించబడాలి అనేటువంటి దేవుని యొక్క ప్రణాళికగా ఉంటూ ఉన్నది. అట్టి ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీవు పాపాన్ని లక్ష్య పెట్టని వ్యక్తిగా నీవు ఉండాలి. ఏమాత్రము కూడా దేవునికి అవిధేయమైనటువంటి విషయాలను నీ జీవితంలో లేకుండా నువ్వు చూసుకోవాలి. దేవునికి అయిష్టమైనటువంటి పనులను నీ జీవితంలో లేకుండా చూసుకోవాలి. అదంత లాభయుక్తమైనటువంటివైనా సరే, అదంత గొప్పమైనను సరే, అదంత ఉన్నతమైనటువంటివైనా సరే, దేవుని కొరకు వాటిని విడిచిపెట్టగలిగినటువంటి సామర్థ్యం నీ జీవితంలోనికి లేదా అటువంటి సిద్ధపాటు నీ జీవితంలోకి వస్తే దేవుడు నిన్ను లక్ష్య పెట్టడానికి ఆయన ఇష్టపడతారు. రెండవ మాటను మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనము, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4-5 వచనాలను చూద్దామండి. ఇర్మియా గ్రంథము 29:13 వచనం చూద్దాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఏనండి, ఎలా ఉండాలి? మొదటి లక్షణం ఏముండాలండి? మన హృదయంలో దేవునికి పాపం లేకుండా, అవిధేయత లేకుండా చూసుకుంటే దేవుడు నిన్ను లక్ష్య పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదిగో నీకు తోడుగా ఉంటానని ఆయన చెప్తూ ఉన్నాడు. అంతకంతకు నిన్ను వర్ధల చేస్తానని చెప్పడం. రెండవ చూసినప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే, నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే రెండవ లక్షణాన్ని మనం నేర్చుకోవాలండి. అదేంటంటే పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతకాలి. నువ్వెలాంటి మనసుతో వెతుకుతున్నావో నాకు తెలియదు. సగం ఆశించగా నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావేమో. ఇదిగో నువ్వు ఎలాంటి మనసుతో దేవుని సన్నిధికి వెళ్తున్నావో నాకు తెలియదు. దేవుడు ఒక మాట చెప్పగా దానిని సంపూర్ణంగా నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అది ఎలాంటిదైనా సరే నీవు దేవుని కొరకు సంపూర్ణముగా వెళ్ళడానికి, ఇదిగో దేవుని సంపూర్ణముగా అనుకోవడానికి, దేవుడు ఈ కార్యము నా జీవితంలో ఇదిగో చేస్తాడంటే నువ్వు విశ్వసించడానికి నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడండి, చిన్న బిడ్డల నా యుద్ధకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు. చిన్నపిల్లలకు ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, నువ్వు పెట్టాన్ని చాక్లెట్ చూపెడితే ఏం చెప్తాడండి? ఏం చెప్తాడు? నువ్వు కొట్టిన సంగతి మర్చిపోతాడు, అన్ని మర్చిపోతాడు. నాకు చాక్లెట్ దొరికింది కదా అని వస్తాడు. నువ్వు కూడా అలానే ఉండాలి, నేను కూడా అలానే ఉండాలి. ఇదిగో దేవుడు ఒక తండ్రిగా కొట్టేవాడిగా ఉన్నాడు. నువ్వు కష్టపడినప్పుడు లేదా నువ్వు దేవుని దుఃఖపరిచినప్పుడు ఆయన కొట్టి మంచం మీద పరుండ చేసేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయనను దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడినప్పుడు, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క వాత్సల్యత ఇదిగో ఆయన ముఖంలో కనబడుతూ ఉన్నప్పుడు, నీకు సమూపముగా ఉన్నప్పుడు నీవు ఆయన్ను పూర్ణ మనసుతో వెలగడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను దృష్టించడానికి, నీ జీవితపు పరిస్థితులను మార్చివేయడానికి ఇష్టపడుతున్నాడండి. అంతేకాకుండా అలా లేకుండా నీకు ఉండాల్సిన అన్ని లోపల పెట్టేసుకుని తెల్లాలేకపోతే భూతం పెడతా, తెల్లాలేకపోతే ఆయన సాధిస్తా, ఈయన సాధిస్తా, ఇదిగో నీ బ్రతకంతా దేవునికి ఆదాయం ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళి నీవు ఆశీర్వాదాలు కావాలంటే ఒక్క ఆశీర్వాదం కూడా రాదండి. నేను సవాలుతో చెప్తున్నాను. నీవు ఆశీర్వదించబడాలంటే నీకు అవిధేయతగా ఉన్నాయో, ఇతరుల పట్ల నీకు అవిధేయత ఏమన్నాయో, నీ చుట్టుపక్కల వారు ఏమేంటో, దేవునికి ఏదైతే ఏమి లేవో సంపూర్ణంగా వెంబడించడానికి నీకేది అడ్డుగా ఉన్నదో ప్రతిదాన్ని తీసివేసి కనుక దేవుణ్ణి నిండు మనసుతో నీవు వెంబడిస్తే, వెతికితే ఆయన నిన్ను దర్శించడానికి, నీ జీవితంలో నూతన కార్యాలను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మూడవ మాటను జ్ఞాపకం చేసుకుందామండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనము.
త్వరగా యెషయా యెహోవా యెహోవా